యెహెజ్కేలు 12వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చదువుకున్నాం, ధ్యానించుకుని ఆరాధనలోకి వెళ్దాం. మరలా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షంగా ఇలాగూ సెలవిచ్చాను. ఇంకొక ప్రత్యక్షత ప్రవక్త అయిన యెహెజ్కేలుకి దేవుడు ఇచ్చాడు. వరుసగా ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మరొక ప్రత్యక్షత తనకిచ్చాడు. ఏంటంటే, నరపుత్రుడా, వీనికి కనబడిన దర్శనం నెరవేరుటకు బహుదినములు జరగవలననియు, బహుకాలము జరిగిన తర్వాత కలుగు దానిని వీడు ప్రవచించుచున్నాడనియు ఇశ్రాయేలు చెప్పుకొనుచున్నారు కదా. చూడండి ఎంత భయంకరంగా ఉన్నారు ఇశ్రాయేలు, ఎంత భక్తిహీనంగా ఉన్నారో, ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. దేవుడు దర్శనం ఇచ్చి ఈలాగిన వారికి ప్రకటన చేయి. ఎవరికి? ఇశ్రాయేలుకి. అదే భక్తిగా ఉండవలసిన వారు, దేవునికి భయపడవలసిన వారు, దేవుని వాక్యాన్ని నేర్చుకుని విధేయత చూపించి దేవుని సేవించవలసిన వారు. ఇంత దుస్థితి వారికి వచ్చిందన్నమాట. భక్తిహీనత అలా ఉంటుంది. అందుకనే ఎప్పటికప్పుడు మన మనసు మార్చుకుని భక్తిగా ఉండేది నేర్చుకోవాలన్నమాట. ఇశ్రాయేలు తప్పిపోతే మనం ఎంతటి వారు మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాబట్టి ప్రవక్త అంటే వీడు ప్రవక్త చెప్పిన మాటలు ప్రవక్తనేమని మర్యాదిస్తున్నారు, ఆయనకి వీడు అందిస్తున్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ఏమని, ఇంటి వారి మధ్యలో ప్రవక్తకి ఘనత అనేది ఉండదన్నమాట. ఇంట్లో సామాన్యంగా అంటారు, ప్రధానమంత్రి అయిన తల్లికి కొడుకే అంటారు. కాబట్టి తల్లి ప్రధానమంత్రిగా చూడదు, ఒకేలా చూస్తుంది, కొడుకులానే చూస్తుంది. కాబట్టి అలా కాకుండా ఎవరికున్న స్థాయిని బట్టి వారికి ఏం చేయాలి? బైబిల్ చెప్తుంది. అంటే రోమియోలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, 13వ అధ్యాయం 7వ వచనం చదవండి. తర్వాత ఎవనికి ఘనతో, ఎవనికి పన్ను వానికి పన్ను. పన్ను అంటే ట్యాక్స్ అండి, కష్టం. ట్యాక్స్ అంటే ట్యాక్సీ చెల్లించడి, భయమును. చూసారా, తల్లిదండ్రులను ఏం చేయమంది? సన్మానించడు. భక్తులైన వారు ఏం చేయాలండి? తల్లిదండ్రులని సన్మానించడు. తర్వాత ఎవరి ఏళ్ళ భయం ఉండాలో వారికి భయం ఉండాలి. మనకి అవసరమైన వాళ్ళకి దండలు వేస్తాం, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి సరిగా చూడు, తల్లిదండ్రులు కూడా సరిగా చూడు. అందుకనే ఈ రెస్పెక్ట్ అనేది చాలా ప్రాముఖ్యం. అది ఇంట్లో కూడా ఉండాలి, బయట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన స్వార్థాల కొరకు ఘనపరిస్తే అది ఘనత కాదు. దేవుడు ఎల్లవేళలో కూడా ఘనతకి పాత్రుడు. దేవుణ్ణి మనం ఘనపరిచేది నేర్చుకోవాలి. అందుకనే మొదటి సమయాలు 2:30 ఏముంది? నన్ను ఘనపరచే వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరిస్తే వారు తృణీకారం పొందుదురు అని ఉంది. కాబట్టి ఏలీ కుమారులు దేవుని తృణీకరించారు, వారు నాశనం అయిపోయారు, చనిపోయారా లేదా? తర్వాత ఏలీ కుటుంబం అంతా కూడా పాడైపోయిందన్నమాట. యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. ఏలీ కూడా దేవుని కార్యాలను సరిగ్గా చేయలేరు. ఉన్నంత వరకే మేము అందుకునే కొద్దిగా క్రమశిక్షణ పెట్టేది. ఎందుకంటే మనం యెహోవా కార్యములు ఎలా చేయకూడదు, ఇబ్బందులు ఉంటాయి. బట్ నెమ్మదిగా ప్రాక్టీస్ చేసి ఆ విధంగా వెళ్ళాలి. ఓకే, ఈ ఏజ్ ఎక్కువ అయ్యే కొద్ది కూడా ఇంకా సమస్యలు వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా ఉన్నాయి. కనుక ఎవరికి ఏంటంటే ఘనత, వారికి ఏం చేయాలంట? ఘనత. ఇక్కడ యెహెజ్కేలు దేవుని సేవ చేస్తున్నందుకు ఏముందండి? ఈయనకి ఘనహీనత ఉంది. ఈనాడు సేవకులకి ఏం కావాలి? ఒకవేళ ఎవరైనా ఒక సేవకుడికి, ఒక పాస్టర్కి విరోధంగా ఏదైనా మాట్లాడితే, ఏం బైబిల్ పక్కన పెట్టమంటావా, నా సంగతి తెలుసా నీకు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. తెలుసమ్మా మీకు?
నీకు తెలుసా సునీత? నీకు తెలియదులే, ఎక్స్పోజర్ లేదు నీకు. ఓకేనా? అందుకనే ఎవరి జోలికి వెళ్ళకుండా మూలను కూర్చున్నాం. ఆనాడు ఆయన పేరండి ఇది అని ఏం చేశాడండి, లేని పని గొడవ ఎందుకని మూలను కూర్చుని తన పొలంలో తన ధాన్యాన్ని దొల్లగొట్టుకుంటున్నాడు. అప్పుడు దేవదూత డైరెక్ట్గా ప్రత్యక్షమై బలాఢ్యుడైన గిద్యోను రా, పని ఉంది అని చెప్పాడు. అయ్యో నేను రానని చెప్పాడు అన్నమాట. ఎందుకంటే పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. సో దేవుడు తనని అలా తగ్గించుకున్నాడు. కాబట్టి తగ్గించుకునే వాళ్ళు, చేతకాలని వాడిని అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పినట్టే చేస్తారని ఆ తగ్గింపు వచ్చిన తర్వాత వారికి పని అప్పు చెప్తాడు అన్నమాట. ఓకేనా? లేకపోతే అప్పు చెప్పాడు. ఎప్పుడు కూడా మనకి ఎన్ని టాలెంట్స్ ఉన్నా, ఎన్ని సామర్థ్యాలు ఉన్నా మనం ఎప్పుడు కూడా ఫీల్ అవ్వాలి. ఒకవేళ మనుషుల ముందు కాకుండా, దేవుని ముందు కాకుండా న్యాచురల్గా ఆ టెండెన్సీని మనం డెవలప్ చేసుకోవాలి కదా. ఏమున్నా ఏమి లేకపోయినా ఎప్పుడు కూడా నార్మల్గా ఫీల్ అవ్వాలి. నేను ఎంత గొప్ప ఉన్నా దేన్ని బట్టి మనం అంతలో కనబడి అంతలో మాయమైపోయి రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా దీన మనసు కలిగి జాగ్రత్తగా ఉండాలి. యేసుప్రభువు అంతటి వారే ఇక్కడికి వచ్చి ఎక్కడైనా గర్వించాడండి? దేని బట్టైనా గర్వించాడు? ఆయనకి ఏమైనా శక్తులు తక్కువ, పవర్ తక్కువ? ఆయనకి ఏమైనా తక్కువ? ఆయనకి లేదు. కాబట్టి అలా మనం ఈ లోకంలో జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకునేది నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఇంట్లో కూడా అదే ఆరంభం కావాలి. అందుకని ఇంట్లో తల్లిదండ్రులను పెట్టి తల్లిదండ్రులను ఏం చేయమన్నాడు? సన్మానించమన్నాడు. మంచిగా ప్రేమ అమ్మా, ఏదైనా వారికి బాగా ఉన్నప్పుడు ఏం చేయాలి? వెంటనే చేయాలి. ఎందుకు చేయాలి? వాళ్ళకి తల్లిదండ్రులను వాళ్ళు చిన్నప్పటి నుంచి నేను కానీ కడిగి పెంచి చేయలేదా కదండి? నీ రోతంతా అందువాత అంతా కడిగింది ఎవరండి? అందుకని తల్లికి ఘనత ఎక్కువ, తండ్రికి తక్కువ. ఎందుకు? హాయిగా మంచిగా కింగ్లా కూర్చుంటాడు. పుట్టినప్పటి నుంచి ఎవరి వాళ్ళలో ఉంటుంది? మా మగపిల్లనైనా ఆడపిల్లైనా అంతేనా సాగర్? కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇదో ప్రాబ్లం కదా. భార్య కూడా ఏం చేయాలంటే ఇద్దరు కలిసి కనపరిచేది నేర్చుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులను కనపరచాలి, వీళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం చేయాలండి. సహజంగా వాళ్ళు కూడా ఏంటంటే ఒక తల్లి ఉందంటే కూతురినే ఎక్కువ ప్రేమిస్తుంది. కూతురు తిట్టినా పడుతుంది, కానీ కోడలు మాత్రం అన్నీ చేసి పెట్టాలంటే అట్లా లేకుండా జాగ్రత్తగా సమానత్వం చూడాలి. మాకు అదే భావన ఉంటుంది. కూతురైనా ఒకటే, కోడలైనా ఒకటే. వాడికి ఆ యాక్సెస్, ఆ ఫ్రీడమ్ కూడా మాకు ఇస్తుంది. ఓకే, అట్లా మనమందరం బతికిన 4 రోజులు ఏం చేయాలి? ఎవరిని సన్మానించాలో వారిని సన్మానించాలి. మనమంతా సన్మానించడం కూడా ఏం చేయాలండి? నేర్చుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేల్ అందరూ కూడా వారి భక్తి ఏమైపోయింది? ముదిరిపోయింది. వీడు వాడు అని యేసుకేలు ప్రవక్తను ఏం చేస్తున్నారు? సరే వీడు వాడు అనవచ్చు, దేవుడు ఊరుకుంటాడా? ఆనాడు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మొదటి 7 వచనాల్లో ఉంటుంది. తర్వాత చూసుకోవచ్చు, మీరు చాలామందికి తెలిసి ఉంటుంది. మోషే ఒక నల్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. సిప్పోరా చనిపోయిందేమో, మరి తెలియదు ఆమె చరిత్ర. తర్వాత ఏమైంది? నల్ల అమ్మాయిని చేసుకుంటాడు, అంటే కూషు దేశస్తురాలను చేసుకుంటాడు, అంటే ఆఫ్రికన్ అమ్మాయిని చేసుకుంటాడు. అంటే దేవుడు చెప్తేనే తాను చేసుకుంటాడు అన్నమాట. ఇదేంటంటే ఒక నాయకుడిని దేవుడు ఏర్పరచుకున్నాడంటే పాత నిబంధనలో క్రీస్తుకి ముంగుర్తిగా ఉంటారన్నమాట. మొట్టమొదటి తెల్లమ్మాయిని చేసుకున్నాడు సిప్పోరా. తర్వాత రెండో ఎవరిని చేసుకున్నాడు? నల్ల అమ్మాయిని చేసుకున్నాడు. ఎవరి కడుపు మండింది? మిరియాము ఆడపడుచు కదా. ఈమె మండి ముందు ఆడపడుచులు కూడా గొడవ ఎక్కువైపోయింది. ఆడపడుచులు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైందండి? వదిన గారిని
అన్న భార్యలని వాళ్ళందరినీ సరిగా చూసుకోడు. వాళ్ళు అనవసరం వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు, కానీ వెళ్ళిద్దరిని పాడు చేస్తూ ఉంటారు. అన్న నాకు తెలుసు పెళ్ళి అయిందంటే నువ్వు అంతే మమ్మల్ని వదిలేస్తావు అని మొదటే మొదలు పెడతారు. అటు వెళ్ళనివ్వరు. అట్లా ఉన్నారు. ఇవన్నీ సహజంగా చాలా కుటుంబాల్లో ఉంటాయన్నమాట. నేను ఎందుకని అంటాను, ఆడపడుచు లేకపోతే ధన్యురాలు, లేకపోతే అత్త లేకపోతే దొత్తవు, అత్త లేని కోడలు అత్త ఏంటి ఉత్తమరాలు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. సరే, ఏదైనా మనం భక్తి కలిగి ఉన్నప్పుడు వీటన్నిటిని ఏం చేయాలండి? జయించాలి. మనం భక్తిగా ప్రవర్తించేది నేర్చుకోవాలి. ఓకే, దేవుడు లెక్క అడుగుతాడు. వారిద్దరిని అడిగాడు, నా సేవకుడు నా చిత్తాన్ని ఎరిగి నేను చెప్పిందే చేస్తాడు, మీరెందుకు మాట్లాడుతున్నారు, మీరెందుకు గొణుగుతున్నారు అని చెప్పాడు. ఎందుకంటే వీళ్ళు తెల్లోళ్ళు కదా, నల్లోళ్ళని చేసుకోకూడదని అర్థం అన్నమాట. వారి ద్వేషం అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే క్రీస్తుకి సంఘానికి ముంగుర్తుగా ఉంది. క్రీస్తు భార్యలు ఎంతమంది? 2 in 1. తెల్లోళ్ళు రావచ్చు, నల్లోళ్ళు. మనం తెల్లోళ్ళం, నల్లోళ్ళు. మరి మనం పెళ్లి చేసుకున్నాడా లేదా? యూదులు తెల్లోళ్ళు, వాళ్ళు చేసుకున్నాడా లేదా? తెల్లోళ్ళని నల్లోళ్ళని కలిపే అది ముంగుర్తుగా అక్కడ చేసుకున్నాడు. ఎవరండి? ఈ లేఖన సత్యాలు, ఈ గూఢమైన సంగతులు తెలుసుకోవాలి. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? గొణిగారు. ఫ్యూచర్లో యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ రీతిగా చేసుకోబోతున్నాడు అనే ప్రత్యక్షత వాళ్ళు సేవకులే. ఈనాడు కూడా సేవకులే చాలామంది. దాంట్లో ఉన్నది అర్థం కాక వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు, సంఘాన్ని ఇష్టానుసారంగా నడిపిస్తూ ఉంటారు. ఓకే, అట్లా లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి వాడు చెప్పింది ఇప్పుడే జరగదులే, అంత నాశనం వచ్చేస్తుంది అన్నాడు, ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అన్నాడు కదా, మనం అందరినీ చెదరగొట్టేస్తాడు అన్నాడు. ఇప్పుడే జరగదు. ఎప్పుడు జరుగుతుందంట? బహుకాలం అని వాళ్ళు అనుకుంటున్నారు. దేవుడు అట్లా అన్నాడా? దేవుని దృష్టిలో చూడండి, 2 Pétero 3:4. దేవుని దృష్టిలో 2 Pétero 3:4 చూడండి. ఏం నాయను? చాలా రోజులు అయిపోయింది. యేసుప్రభు 2వసారి వస్తున్నాడు. ఇప్పటికి 2000 సంవత్సరాలు దాటేసింది. ఏమైంది? తర్వాత ఒకవేళ చెప్పిన వెంటనే వచ్చేసాడు అనుకో, మన మనసులో ఉండేవాళ్ళము. మరి ఇప్పుడు కానీ దేవుని సంకల్పం తర్వాత దేవుని దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరాలు, 1000 దినాలు, 1000 సంవత్సరాలు, 1 సంవత్సరం అది ఉంటుంది చూడు. 8వ వచనం చదువు. చూసారండి? అనుకుంటే ఒక్క దినంలోనే అంత అయిపోతుంది. లేకపోతే ఒక్క దినంలో అనుకుంటే దేవుడు 1000 సంవత్సరాలు పట్టవచ్చు. ఓకే, ఇప్పటికి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, హఠాత్తుగా నెక్స్ట్ డే రావచ్చు, రేపే ఆ రోజు కావచ్చు. కాబట్టి ఎప్పుడైనా యేసుప్రభు రావచ్చు. కాబట్టి మనం పరలోకం కొరకు సిద్ధపాట్లు ఎప్పుడు కూడా రెడీగా ఉండేది నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా దేవుడు బైబిల్లో చెప్పిన ఏ మాట కానీ నిరర్ధకం కాదు. తన ఇష్టానుసారంగా, తన చిత్తానుసారంగా జరిగేది జరుగుతూ ఉంటుంది. మన పని ఏం చేయాలి? మనం విశ్వసించి, నిరీక్షణ కలిగి, భక్తి కలిగి, ఇశ్రాయేల్ మాట్లాడినట్టుగా మాట్లాడకుండా మనం చేయవలసినవన్నీ చేస్తూ వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా జాన్సన్? అది సంగతి. అయితే ఇప్పుడు చూడండి, ఆదాము అవ్వలకి ముందు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు, మంచి చెట్లు తెలియనిచ్చే వృక్ష ఫలాన్ని తినవద్దు, దినమును నిశ్చయముగా. ఇది చెప్పిన వెంటనే ఆలస్యం చేయకుండా వెళ్ళింది, తిన్నారు. ఎన్ని రోజులు పట్టింది? వెంటనే అయిపోయిందా లేదా కార్యక్రమం కదా?
మరి నోవ దినాల్లో ప్రజలందరినీ దేవుడు హెచ్చరించాడు. మీరంతా భక్తిహీనులు అయిపోయారు, మిమ్మల్ని పుట్టించినందుకు నాకు తలనొప్పి వస్తుంది అని నెత్తికొట్టుకొని మిమ్మల్ని బట్టి అంతటిని జీవరాశులన్నింటినీ నాశనం చేస్తానని చెప్పాడు. ఎన్ని రోజులు పట్టింది? 120 years పట్టింది. ఎందుకు 120 years పట్టింది? వాడ తయారు చేసుకోవాలి కదా, చాలా పెద్దది కదా. 8 మనుషుల కంటే అంత అక్కర్లేదు. ఎందుకంటే నెక్స్ట్ రీజనరేషన్ కొరకు, ప్రొక్రియేషన్ కొరకు ఏముండాలి? జంతువుల్ని జతలుగా. ఎందుకంటే ఆదాము హవ్వలు సృష్టించినట్టు మొదట్లో మాటతో సృష్టించినట్టు ఇంక చేయడం అనమాట. ఒకసారి మొదట చేశాడు, రెండోదంతా రీజనరేషన్. మీరే సృష్టించుకోవాలి. మనిషికి ఆ జనరేటివ్ పవర్ ఇచ్చాడు. అందుకనే స్త్రీని గాను పురుషుని లేక మేలు గాను ఫీమేల్ గాను చేశాడు. ఓకేనా? దేవుని ఉద్దేశాలు మనం సరిగా అర్థం చేసుకోవాలి. అంతేగాని అది లేటు ఇది లేటు అనుకుంటున్నాం. కొన్నిసార్లు దావీదు కీర్తనలో మీరు చదువుకుంటూ ఉంటారు కదా. శ్రమ కలిగినప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? ప్రభువా, నీ కార్యమును త్వరపెట్టి ఈ దీర్ఘకాలం శ్రమ నుంచి నన్ను విడిపించు. దీర్ఘకాలం అనలేదు కానీ ఈ శ్రమ నుంచి నన్ను విడిపించు కదండి. ఈ శ్రమ నుంచి నన్ను విడిపించు. మన కొరకు యేసుక్రీస్తు ప్రభు ఎన్ని సంవత్సరాలు శ్రమ పడ్డాడో చూడండి కదా. శిలువ మరణం వరకు కూడా శ్రమ పడ్డాడు. ఆయన నన్ను ఎందుకు విడిచిపెట్టేవని ప్రశ్నించాడు, కానీ నన్ను వదిలే ఈ బాధలు వద్దని చెప్పలేదు. అయితే అక్కడ గెత్సెమనే తోటలో నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించని ఎందుకు చెప్పాడంటే, నా అంతటి నేనే కాదు, నా తండ్రి చిత్త ప్రకారం నేను మీ కొరకు అప్పగించుకుంటున్నానని చేయటం. ఈ పని నా అంతటి నేను చేయలేదు. అందుకు నేను నిర్ధారణ చేశాడు అనమాట. నీ చిత్తం అయితే ఏం చేయి, మనకు కూడా అందుకనే ఏదైనా ప్రార్థన దైవ చిత్తానుసారంగా ఒకవేళ ఏదన్నా క్రియలు చేయాలంటే నీ చిత్తం అయితే దీన్ని ఆటంకపరచు. మనకు తలంపు వస్తుంది చేయాలని, కాబట్టి ఏమని ప్రార్థన చేయాలి? అది దేవుని చిత్తమా కాదా అన్నప్పుడు ఏం చేయాలి? ప్రభా, ఇది నీ చిత్తం కాకపోతే దీన్ని ఆటంకపరచు, లేకపోతే నా మనసులో మార్చు, నీ చిత్తం అయితే జరిగించు అని చేయాలి. ఏదైనా సరే ఇప్పుడు మీరు కూడా ఇవన్నీ పెట్టుకుంటారు కదా, ఎంగేజ్మెంట్లు. మన టైం టేబుల్ ఒకటి ఉంటుంది. ఆ టైం టేబుల్ ఎవరితో మ్యాచ్ అవ్వాలి? దేవునితో. మనదంతా చెప్పలేము కొంచెం. అందుకని దేవునికి అప్పచెప్పి చేసుకోవాలి. పెళ్ళి కానీ ఇంకేదైనా కానీ. ఓకేనా? కొన్ని విషయాలు రైట్, దేవుడు నడిపిస్తాడు, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ కొద్దిగా మనం అనుకున్న టైంలో జరగలేదు అనుకో, ఫెడప్ అయిపోతుంది కదా, అట్లా విసిగిపోతుంది. అట్లా ఉండడానికి ఎస్, దేవుని సమయం మంచిదా, నీ సమయం మంచిదా? దేవుని సమయం, ఇట్ ఈస్ ఎ బ్లెస్డ్ టైం. గాడ్స్ టైమ్ ఈజ్ ఎ బ్లెస్డ్ టైం. అవర్ టైమ్ ఈజ్ ఎ కర్సెడ్ టైం. ఓకే, అది సంగతి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఎంతవరకు వచ్చింది? దర్శనం అప్పుడే నెరవేరదంట ఇప్పుడు. కాబట్టి బైబిల్కి ఒక పేరు ఏముందంటే, బైబిల్కి ప్రవచన గ్రంథము. ప్రవచనం అంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్పినవి, అవి ఆజ్ఞలే కానీ ప్రవచనాలే కానీ జరిగే విషయాలే కానీ అన్నిటి సమాహారము బైబిల్ అనమాట. అందుకని దీనికి ప్రవచన గ్రంథము అని చెప్పచ్చు, లేక ఇది ప్రవచన వాక్యం అని చెప్పచ్చు. చూడండి, ప్రకటన 1:3. ప్రకటన 1:3. కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు విని గైకొని వారు ధన్యులు. ఎవరండి ధన్యులు? దీనిని చదివి విని. ఆయన ఓన్లీ ప్రకటన గ్రంథం గురించి చెప్తున్నాడా? ప్రకటన కూడా ప్రవచనం లేదా యేసుప్రభు రెండో రాకడ, మధ్య ఆకాశం, లోకంలో జరిగేవన్నీ కూడా అక్కడ రాసింది.
చూడండి 10వ అధ్యాయం 12వ వచనం చదువు. ప్రకటన 10:10 చదవండి. 10:10 కూడా అంతటా ఎన్నో వచ్చినమ్మా? 10:10 చదవండి. ఇది చిన్న పుస్తకం అంటే ఇది అన్నమాట. మొత్తం పుస్తకం ఇది. ఈ పుస్తకాన్ని ఏం చేశాడంటే తినివేశాడు. దావీదు అంటాడు, దేవా నీ యొక్క వాక్యము, నీ ఆజ్ఞలు నా జిహ్వకు తేనె కంటే మధురంగా ఉన్నాయి. ఇది మనకు కూడా వినేటప్పుడు బాగానే ఉంటాయి, చదివేటప్పుడు బాగానే ఉంటాయి, ఆచరణలోకి వచ్చినప్పుడు చేదుగా అనిపిస్తుంది. చేదు. కొన్నిసార్లు మీరు అనారోగ్యం వచ్చినప్పుడు ఏ ట్యాబ్లెట్స్ ఇస్తాడు? చేదు. ఒకవేళ లోపల చేదుగా ఉన్నా పైన స్వీట్ కోటింగ్ ఇచ్చినా ఏంటది? లోపల చేదే నీ రోగాన్ని బాగు చేస్తుంది. కాబట్టి ఈ చేదే మన ఆత్మీయ జీవితాన్ని బాగు చేస్తుంది. అంటే కొన్ని చేదు అనుభవాలు కూడా తీసుకోవాలి. నయోమి ఉందనుకోండి, నయోమి వాళ్ళని ఆ దినాల్లో యూదా ప్రజలందరినీ కూడా దేవుడు పరీక్షించినప్పుడు కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏ కుటుంబం వెళ్ళిపోయింది? ఎలిమెలెకు, నయోమి, 2 కుమారులు మగపిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయిందండి? మోయాబు ఎటువంటిది? శాపగ్రస్తం. ఎవరి సంతానం అది? లోతు సంతానం. మోయాబు లోతు సంతానం జారత్వంతో పుట్టిన సంతానం. ఎక్కడికి వెళ్ళిపోయారు? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎలిమెలెకు చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. ఎవరు మిగిలారు? 3. 2 కోడళ్ళు, అమ్మగారు, నయోమి అమ్మగారు మిగిలారు. ఓకే. అయితే ఇప్పుడేం చేస్తుంది? అక్కడికి వెళ్ళినందుకు ఏమొచ్చింది? శాపం వచ్చింది. కాబట్టి తన జీవితాన్ని తిరిగి మధురం చేయటానికి దేవుడు ఏం చేశాడంటే అక్కడే ఒక కోడల్ని, మంచి కోడల్ని ఇచ్చాడు. ఎవరు ఆ కోడలు? రూతు. ఆమె భక్తిని నేర్చుకుంది, ఆ ప్రత్యక్షత పొందింది. ఇశ్రాయేలు దేవుడే దేవుడని, ఇశ్రాయేలు ప్రజలే దేవుని ప్రజలని, నేనుంటే వారితోనే ఉంటాను, ఈ బంధం నాకు దేవుడు ఇచ్చాడు, దాన్ని తెంపుకోనని. అత్త ఏమంటుంది? నేను వెళ్ళిపోతాను, నాకు దేవుడు ఎంత బాధ దేవుడు కలిగజేశాడండి. మా సర్వోన్నతుడైన దేవుడు నాకు ఇంత బాధని కలిగజేశాడు కదా. ఎవరు చేసిన దాన్ని బట్టి వారు బాధ తెచ్చుకుంటారు. బాధ నుంచి విడిపించేది ఎవరండి? దేవుడు అని కలిసేది. మన ఇష్టం. అటువంటి బాధలు వస్తే మనం చెప్పుకోవచ్చు. బట్ అప్పుడు అయితే దేవుడు మన ప్రతి పరిస్థితిని డీల్ చేస్తాడు. గుర్తుపెట్టుకుంది. మనం దేవుని పిల్లలు అయిన తర్వాత దేవుడు మనల్ని బాధలో వదిలేస్తాడన్నాడు అనుకో. అయితే మనం రియల్గా ప్రార్థన చేయాలి. అంటే మీరు ఒంటరిగా ఉండేదానికంటే కూడా మీ సమస్యల గురించి మనం సంఘంగా కూడా ప్రార్థన చేయడం మంచిది. ఈ వాక్యం కూడా సరిగ్గా నేర్చుకునేది కూడా ఉండాలి. వ్యక్తిగతంగా కూడా మీరు ప్రార్థన చేసుకోవాలి. ఓకేనండి. వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేయాలి, సంఘంగా కూడా ప్రార్థన చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ నా పేరు మారా అని పెట్టుకుంటుంది. నయోమి అంటే ఏంటి? మధురము. మారా అంటే అర్థం ఏంటి? చేదు అని పెట్టుకుంటుంది. సరే, నయోమిగా వచ్చింది, చేదైంది. ఎట్లా వెళ్ళిందండి? మళ్ళీ నయోమిగా వెళ్ళింది. మోయాబులు ఉంటే ఎవరమండి మనం? చేదు, పాప జీవితము, తర్వాత అంతా శ్రమ జీవితము. అట్లాగే క్రీస్తులోకి వచ్చిన తర్వాత మధుర జీవితంలో తీసుకొస్తాం. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఇప్పుడు మనకి తెలియదు, అది తర్వాత అర్థమవుతుంది అన్నమాట. సో ఈ మరణాన్ని దాటిన తర్వాత, ఈ శరీరాన్ని దాటిన తర్వాత
దేవుడు మన కొరకు ఏమేమి సిద్ధపరిచాడో అప్పుడు అర్థమవుతుంది. చూడండి, మొదటి కొరింథీ 2వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తనను ప్రేమించి వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో అది కంటికి కనపడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయంలోకి గోచరము కాలేదు. దేవుడు ఏమేమి సిద్ధపరిచాడు దాని కొరకు ఏంటంటే, మనం ఆల్రెడీ మోయాబు వంటి లోకంలో ఉన్నాం కనుక యేసుక్రీస్తు ప్రభునే బలిగా అర్పించి మన చేదంతటిని ఆయనకి తాగించి మన చేదంతటిని తొలగించి మధురమైన జీవితంలోనికి, నూతనమైన జీవితంలోనికి, దేవుని అంటే భయభక్తులు కలిగిన జీవితంలోనికి, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఆజ్ఞలను పాటిస్తూ ప్రవచనాలన్నీ నమ్మి నిరీక్షణతో వేచి ఉండే జీవితంలోనికి మనం తీసుకొచ్చాడు. అయితే మన తొందరపాటు శరీరతత్వం మనల్ని ఏం చేస్తుందంటే, త్వరగా మనం నిర్ణయాలు చేసి ఇటు చెదిరిపోయేటట్టుగా చేస్తుంది. ఇశ్రాయేలు కూడా అట్లా అయిపోయారు, అట్లా కాకుండా ఉన్నారు. ఇప్పుడు నయోమి వచ్చిన తర్వాత ఏమైందండి? సరే, భర్త చనిపోయాడు, కొడుకులిద్దరు చనిపోయారు. వాళ్ళిద్దరికంటే బాగా చూసుకుందండి ఎవరు? కోడలమ్మ. ఇలా ఎవరు లేకపోయినా. అందుకనే కొన్నిసార్లు స్త్రీ శక్తి ఎంత అంతా ఉండదండి. అందులోకి దేవుడి శక్తి వారికి తోడిందంటే, దేవుని దయ వారికి తోడైందంటే మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మా ఇందిరాగాంధీ ఉండేది మొత్తం దేశాన్ని ఆమె పాలించింది. ఎన్నో సంవత్సరాలు కదా. కాబట్టి ఏదొచ్చినా ఎదిరేది లేదు. ఓకేనా? అలాంటి కోడలు కావాలా? అలాంటి కోడలు భార్య. అర్థమైందండి? ఇప్పుడు విశాఖపట్నంలో బ్రదర్ మా వాడికి వాళ్ళు వైజాగ్లో అప్పుడు అంత డబ్బున్న వాళ్ళు మా కొడుకు పెళ్లి ప్రార్థన చేయండి బ్రదర్, మంచి అమ్మాయి దొరికేలాగని అడిగారు. నేను ప్రార్థన చేశాను. ప్రభు, రూతు అంటే భార్యని ఈ బాబుకి దయచేయని ప్రార్థన చేస్తే అమ్మకు మార్చుకుంది. ఏంటని నేను ఆలోచిస్తే, రూతు విధవరాలు కదా, విధవరాలు అంటే భార్య మా కొడుక అని ఏం చేసిందండి? నేను స్వభావం గురించి ప్రార్థన. అయితే కాబట్టి వాళ్ళ కోరికలు ఎలా ఉంటాయి, అది శరీరతత్వం. ఏమైందో నాకు తెలియదు. అట్లా అర్థమైందండి. కాబట్టి నేను అక్కడ పరిచర్య చేశాను వైజాగ్లో ఆ టైంలో. అర్థమైందండి. వాళ్ళ ఇంట్లోనే మంచిగా తీసుకెళ్ళి భోజనాలు బాగా పెట్టేవారు. తర్వాత నన్ను తగ్గిపోయింది. ఏం తగ్గిపోయింది? మళ్ళీ మారా వచ్చేసింది. ఓకే అండి. ఇట్లా మన గ్రహింపుని బట్టి ఉంటుంది. సో అలా ప్రార్థన చేస్తే అట్లా జరిగిపోతుందా? దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు. మనం ఏంటంటే మన ఆశ ఏంటో మనం చెప్తాము, అది ఫైనల్గా ఇచ్చేది ఏంటది. కొన్నిసార్లు ఏంటంటే దేవుడు సేవకుడు ఏది చెప్తే అదే జరుగుతుందని వాళ్ళ నమ్మకం. అట్లా కూడా నన్ను ఏం చేస్తారో అట్లా చేస్తాను. అవి కొన్నిసార్లు జరిగితే కొన్నిసార్లు జరగదు. ఓకేనా? ఫోన్ బాగానే ఉందా? రైట్. కాబట్టి ఎంతవరకు వచ్చింది? దర్శనం ఏమవుతుందండి? ఇప్పుడు ఆది కాండం నుంచి దేవుడు చెప్పినవి అన్నీ జరిగినాయా లేదా? ఈ శిక్ష వస్తుందంటే వచ్చిందా లేదా? ఆ తప్పు చేస్తే ఇది అవుతుందంటే జరిగిందా లేదా? యేసు ప్రభు పుడతాడంటే పుట్టాడా లేదా? తిరిగి లేస్తాడంటే లేచాడా లేదా? మళ్ళీ వస్తాడంటే వచ్చాడా లేదా? వచ్చాడా? వస్తాడు. వెరీ గుడ్. మళ్ళీ వస్తాడంటే వస్తాడు. అదే మనం పోతామంటే ఎక్కడ పోతాం? పరలోకానికి పోతాం. ఓకేనా? సో ఇటువంటి ఆఖరి వచనం చదవమ్మా. అది ఏదన్నా? అవును. ఇదే యెహోవా. యెహోవా ఎప్పుడు కూడా అబద్ధం ఆడుటకు దేవుడు నరుడు కాడు. అదే సంఖ్యాకాండం 23 ఉంటుంది, తర్వాత చూసుకో. ఓకే. అబద్ధం ఆడుటకు దేవుడు నరుడు అంటే దేవుడికి నరుడికి పోలికేంటి? నరులు ఎప్పుడు అబద్ధాలు, సత్యవంతుడు
సత్యవతులు ఉన్నారా? అబ్రహాము అబద్ధం ఆడతాడా? అబ్రహాం ఆడతాడు, అందరికీ తెలుసు. మనం అబద్ధం ఆడతామా? వెరీ గుడ్, మంచోళ్ళు మీరంతా కదండి. నేను అబద్ధం ఆడతానా? ఆడతాను. దేనికి ఆడతాం? తప్పించుకోవడం. ఇప్పుడు అబ్రహాం ఎందుకు ఆడాడు? తప్పించుకోడు. అయితే నిజంగా పాపం చేయడానికి అబద్ధం ఆడితే తప్పదు కదా. వైట్ లై, బ్లాక్ లై రెండ్స్ ఉంటాయి. రెండ్స్ కాదు, రెండు ఉంటాయి. వైట్ లై నన్ను నేను కాపాడుకోవటానికి డిఫెన్సివ్గా వాడుకుంటున్నాను. కొన్నిసార్లు అది కూడా అవసరమే. అది చెప్పకూడదు, అబద్ధం చెప్పకూడదు, నువ్వు అంటే అయిపోతుంది అక్కడ ఎవరు. అది అందుకని డిఫెన్సివ్ అన్నమాట. కొన్నిసార్లు అది కూడా నెగిటివ్ విషయాలు అర్థమవుతుందండి. మా చెరుకు నేను అబద్ధం చెప్పను. మన వెంకటేశ్వరరావు ఏం చేశాడు తెలుసు అంటే నాకు చెప్పాడా? మరి ఎవరు చెప్పారంట? అదే నా పేరు ఎవరు చెప్పారు? అట్లా మోసం చేస్తారు. ఓకేనా? వెరీ గుడ్. నా పేరు చెప్పి ఎవరు పంపారు, రాజు అంకుల్ పంపాడని చెప్తే 300 తగ్గించావా? కొన్నిసార్లు తీసుకెళ్ళేటప్పుడు ఏమంటారు? రాజు అంకుల్ తర్వాత ఇమ్మన్నాడు అంటారు. అట్లా ఏం చేయొద్దు. ఓకే? బిజినెస్ జాగ్రత్తగా ఉండాలి. ఓకే? వంగతోట దగ్గర మామా ఏమీ లేదన్నమాట. అందరూ ఒకటే. ఓకేనండి? జాగ్రత్తగా ఉండండి. ఇట్లా మోసం చేస్తున్నారు, మోసపోయే దినాల్లో ఉంటున్నాం. డిసెప్షన్ ఈజ్ వర్కింగ్ ఆల్ అరౌండ్. జాగ్రత్తగా ఉండాలి. ఓకే? కాబట్టి ప్రార్థన చేసుకుందాం. వాటిని బట్టి క్రీస్తు మనల్ని రూతు వలె మార్చాడు, సరైన జనాంగంలోనికి మనం తీసుకొచ్చాడు, రక్షించి దేవుని రాజ్యంలోనికి మనల్ని చేర్చాడు. ఇంకా కొన్ని వాగ్దానాలు నెరవేరవలసి ఉంటున్నాయి, నెరవేరుతాయని మనం జాగ్రత్తగా ఉండి మన లైఫ్ని జాగ్రత్తగా కండక్ట్ చేసుకుందాం. ఇశ్రాయేల్ వలె ఉండకుండా మనం జాగ్రత్తగా చూసుకుందాం.